హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు గీక్స్. 48 Laws of Power రిటన్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్ని చదివినా, ఈ బుక్ గురించి ఎవరితోనైనా మాట్లాడినా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఆథర్ చెప్తుంది మంచా చెడా అని. ఈ డౌట్ అందరికీ ఇప్పుడు ఈ వీడియో చూడబోయే మీకు కూడా ఉంటుంది. కానీ దీన్ని మీరు ఇలా తీసుకోండి. ఈ సమాజంలో మనల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. మన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వారికి సమాధానం చెప్పాలంటే మనం కూడా ఈ బుక్లో లాస్ని పాటించవచ్చు. ఆల్రెడీ ఈ బుక్లో మొదటి 4 లాస్ మీద మేము ఒక వీడియో చేసాం. ఆ వీడియో మీరు చూడకపోతే ఈ వీడియో అయిపోయాక చూడండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, పైన కార్డ్స్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ 8 లాస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తం చూసి మీకు ఏ లా నచ్చిందో చెప్పండి. సో మచ్ డిపెండ్స్ అపాన్ రెప్యుటేషన్. రాజులు వాళ్ళ రాజ్యాలని కాపాడుకోవడానికి ఒక రూల్ ఫాలో అయ్యేవారు. అదేంటంటే, మన శత్రువుల మీద గెలవాలి అంటే వారి మీద డౌట్స్, రూమర్స్ ప్రచారం చేయాలి. అప్పుడు మన శత్రువులు ఒప్పుకోకపోయినా అప్పటికే జనాలందరిలో అనుమానాలు మొదలవుతాయి. మన శత్రువుని ఎప్పుడూ డైరెక్ట్గా అటాక్ చేయకూడదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా అటాక్ చేయడం వల్ల అందరూ మనం కావాలనే చేస్తున్నామని అనుకుంటారు. అందుకే మనం ఏం చేసినా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేయాలి. మన కీర్తి ప్రతిష్టల్ని మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. చైనాలో లియాంగ్ సామ్రాజ్యానికి చెందిన మహారాజు ఒకసారి ఏం చేశాడంటే, తన రాజ్యం మీద దండయాత్ర జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుని తన దగ్గర లక్షల జనాభాలో సైన్యం ఉంది అని పుకార్లు పుట్టించాడు. ఈ పుకార్లు శత్రు సైన్యం వరకు వెళ్ళాయి. అప్పుడు ఎవరు వాళ్ళ రాజ్యం మీద దండెత్తలేదు. అయినా సరే ఒక శత్రువు ఆయన రాజ్యం మీద దండెత్తాడు. అప్పుడు లియాంగ్ రాజు అతని కోట మీద కూర్చుని ఫ్లూట్ వాయిస్తూ శత్రు సైన్యం వైపు చూస్తున్నాడు. అది చూసిన శత్రు సైన్యం ఇదేదో తేడాగా ఉంది, మనం దండెత్తడానికి వచ్చిన వీడు ఫ్లూట్ వాయిస్తున్నాడు ఏంటి, వీడి దగ్గర నిజంగానే చాలా బలగం ఉంది అని నమ్మి వారు వెనక్కి వెళ్ళిపోయారు. ఇదే విధంగా పొట్టివాడైన నెపోలియన్ తన మాటలతో ఫ్రాన్స్నే శాసించాడు. కోర్ట్ అటెన్షన్ ఎట్ ఆల్ కాస్ట్. ఇది పొలిటీషియన్స్ మరియు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాడే స్ట్రాటజీ. బ్యాడ్ పబ్లిసిటీ కూడా ఒక రకంగా మనకి పబ్లిసిటీ అనే అనుకోవాలి. ఆ విధంగా అయినా మన గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు కదా. ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఆర్జీవీనే తీసుకోవచ్చు. అందరూ ఆయన్ని నెగిటివ్ విషయాల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆయన సినిమా రిలీజ్ అంటే ఎక్కువ మంది ఏం తీసాడో చూద్దామని వెళ్తారు. ఈ లాజిక్ మీద ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. బెర్నేమ్ అనే అతను టర్నర్ అనే అతని దగ్గర సర్కస్లో పనిచేస్తున్నాడు. ఒకరోజు బెర్నేమ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది దొంగ అనుకుని ఆయన్ని కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన నేను దొంగను కాదు అని వాళ్ళని నమ్మించడానికి అందరినీ సర్కస్కి తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు అతన్ని నమ్మి వదిలేసి సర్కస్ చూడటానికి వెళ్ళిపోయారు. తర్వాత ఈ విషయం అతని ఓనర్కి చెప్తే దానికి ఆయన ఓనర్ అయిన టర్నర్ ఏమన్నాడంటే, నువ్వు దొంగ అని చెప్పింది నేనే అన్నారు. అలా చెప్పడం వల్లే వాళ్ళు ఇప్పుడు సర్కస్కి వచ్చారని చెప్పాడు. అంతేకాదు, టర్నర్ ఒకసారి ఏం చేశాడంటే, ఆయన సర్కస్ పక్కనే ఫ్రీ మ్యూజిక్ అని ఒక స్టాల్ పెట్టాడు. అందులో మ్యూజిషియన్స్ని టర్నర్ ఆ ఊరిలో అతి చెత్తగా మ్యూజిక్ చేసే వాళ్ళందరినీ ఏరి కోరి తెచ్చాడు. దానివల్ల ఫ్రీ మ్యూజిక్ చూడటానికి వచ్చిన జనాలు ఆ మ్యూజిక్ వినలేక కనీసం సర్కస్ అయినా చూడొచ్చు కదా అని చెప్పి సర్కస్కి వెళ్ళిపోయారు. గెట్ అదర్స్ టు డూ ద వర్క్ ఫర్ యూ బట్ ఆల్వేస్ టేక్ ద క్రెడిట్. ఇది ఇంతకు ముందు రాజులు వాడేవారు, ఇప్పుడు పొలిటీషియన్స్ వాడుతున్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా వాడుతున్నారు. అంతెందుకు, ఒక మేనేజర్ తన కింద ఉన్న వాళ్ళ మీద కూడా ఈ స్ట్రాటజీని వాడుతున్నారు. మనకి గనుక పొజిషన్ ఉంటే, మన కింద పని చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో మనం తెలివిగా పని చేయించుకోవాలి. అలా పని అయిన తర్వాత క్రెడిట్ కూడా మీకు దక్కేలా జాగ్రత్త పడాలి. చాలా మంది రాజకీయ నాయకులు స్పీచ్లు వాళ్ళు వెనకాల ఉన్న వారితో రాయిస్తారు, కానీ రాజకీయ నాయకులే స్పీచ్లు ఇస్తారు, జనాలు కూడా వాళ్ళకే క్లాప్స్ కొడతారు. ఈ ఎగ్జాంపుల్ని మనం మన ఆఫీసులో కూడా రోజు చూస్తూ ఉంటాం. మేక్ అదర్స్ టు కమ్ టు యూ. ఈ స్ట్రాటజీని రాజులు యుద్ధాల్లో వాడేవారు. మనల్ని ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మాట అంటే కంగారు పడకుండా వాళ్ళని ఇంకా రెచ్చగొట్టాలి. అప్పుడు వాళ్ళే ఇంకా ఎక్కువ అని నీ దగ్గరికి వస్తారు. అలా నీ దగ్గరికి వచ్చేలోపు మీరు తెలివిగా ట్యాకిల్ చేసి వాళ్ళని దెబ్బతీయాలి. నీ ఏరియాలో నువ్వే రాజు అనే విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. వేరే వాళ్ళని నీ ఏరియాలోకి రానిచ్చి నువ్వు దాడి చేయాలి. కానీ ఇక్కడ నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి, వాళ్ళకి అది నీ ఏరియా అని తెలియనీయకూడదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం కొన్ని చోట్ల జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని సైన్ బోర్డులు చూస్తుంటాం. అది మనకి జాగ్రత్త చెప్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఆ బోర్డు చూసి మనం ఒకసారి మన పర్స్ని చెక్ చేసుకుంటాం. అప్పుడు అక్కడ పక్కనే ఉన్న దొంగ నువ్వు ఏ ప్లేస్లో పర్స్ పెట్టావో తెలుసుకుని ఆ పర్సును కొట్టేస్తాడు. విన్ త్రూ యువర్ యాక్షన్స్, నెవర్ త్రూ ఆర్గ్యుమెంట్. ఈ స్ట్రాటజీని మనందరం పాటించవచ్చు. మాటలతో కాదు, చేతలతో గెలువు అని దీని అర్థం.
ఇప్పుడు మీ బాస్ మిమ్మల్ని సరిగ్గా పని చేయట్లేదని గట్టిగా తిట్టాడు అనుకోండి, ఆయన్ని మీరు లోపల తిట్టుకోవడంలో అర్థం లేదు. ఒకసారి ఆ పని పూర్తి చేసి తిట్టిన ఆ బాస్తోనే మిమ్మల్ని పొగిడించుకోవాలి. అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ వర్క్ సరిగ్గా చేయట్లేదని ఆయన ప్రాజెక్ట్ హెడ్ బాగా తిట్టాడు. తర్వాత 3 రోజుల్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే కలాం గారికి వచ్చే స్కాలర్షిప్ని కూడా ఆపేస్తా అన్నారు. దానితో నిద్ర మానేసి పని చేసి ప్రాజెక్ట్ ఫినిష్ చేసి అదే ప్రాజెక్ట్ హెడ్తో సబాష్ అని అనిపించుకున్నారు. ఇన్ఫెక్షన్, అవాయిడ్ ద అన్హ్యాపీ అండ్ అన్లక్కీ. మనకు ఒక సామెత ఉంది, నీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఎవరో చెప్తే నీ క్యారెక్టర్ ఏంటో చెప్తా అని. అదేవిధంగా మనం హ్యాపీగా ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం కోపంగా ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా కోపంగానే ఉంటారు. మనం ఎలాంటి ఎనర్జీని మెయింటైన్ చేస్తే మన చుట్టూ అలాంటి ఎనర్జీనే ఉంటుంది. అదేవిధంగా మనం బాధపడే వాళ్ళతో కోపపడే వాళ్ళతో ఎక్కువగా ఉండకూడదు, వాళ్ళతో మనం బాగా దూరం మెయింటైన్ చేయాలి. అలాంటి వాళ్ళు వాళ్ళ బాధలు మీ దగ్గర చెప్పి సానుభూతి పొందుతారు. అలాంటి వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉండదు కదా, మన బాధ ఇంకా ఎక్కువైపోతుంది. అదే లైఫ్లో ఆనందంగా ఉన్న వాళ్ళని, సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉన్న వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళలో ఉండే పవర్ మనకు కూడా కొంచెం షేర్ అవుద్ది, మనం కూడా ఆనందంగా ఉండడానికి దోహదపడుద్ది. లెర్న్ టు కీప్ పీపుల్ డిపెండెంట్ ఆన్ యూ. ఈ స్ట్రాటజీని ముఖ్యంగా పొలిటీషియన్స్, పెద్ద పెద్ద న్యూస్ ఏజెన్సీలోని బిజినెస్ మ్యాన్లు ఉపయోగిస్తారు. మీకు ఎవరైనా సీక్రెట్స్ తెలిస్తే మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అవి ఎప్పటికైనా ఉపయోగపడతాయి. మీరు దేంట్లో ఎక్స్పర్ట్ అనేది మీకు బాగా తెలిస్తే దాని పొటెన్షియల్ ఏంటో గుర్తించి అప్పుడప్పుడు ఆ నాలెడ్జ్ని ప్రదర్శించండి. స్లోగా జనాలు మిమ్మల్ని ఫాలో అవడం మొదలు పెడతారు. ఇంకా మీ ఫాలోయింగ్ పెరగాలంటే మీ సుపీరియర్స్ని టార్గెట్ చేయండి. ఫస్ట్ వాళ్ళలో వీక్గా ఉండే వాళ్ళని ముఖ్యంగా టార్గెట్ చేసి వాళ్ళని మీ మీద డిపెండెంట్స్ చేసుకోండి. చాలామంది పూర్తి స్వతంత్రంలో పవర్ ఉందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నీకంటూ నీ మీద ఆధారపడే వాళ్ళు ఉండాలి, అప్పుడే నీ పవర్ ఏంటో తెలుస్తుంది అని రాబర్ట్ గ్రీన్ రాశారు. యూజ్ సెలెక్టివ్ హానెస్టీ అండ్ జెనరాసిటీ టు డిజార్మ్ యువర్ విక్టిమ్. ఈ స్ట్రాటజీని మహాభారతంలో శకుని వాడాడు, శ్రీకృష్ణుడు కూడా వాడాడు. చాలామంది పొలిటీషియన్స్ ఇది ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు. రాబర్ట్ గ్రీన్ ఏమని రాశారంటే, మనం ఎవరి నుంచైనా మనకు కావాల్సింది దక్కించుకోవాలంటే మనం వారితో నిజాయితీగా ఉన్నట్టు, వారితో చాలా క్లోజ్గా ఉన్నట్టు వ్యవహరించాలి. అలా వ్యవహరించడం వల్ల వారు మనల్ని పూర్తిగా నమ్మి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ ప్రస్తుత సమయంలో అమెరికానే తీసుకోవచ్చు. అమెరికా ఈ స్ట్రాటజీని బాగా వాడుతుంది, చాలా దేశాలను ఇలాగే నమ్మించి నాశనం చేసింది. ఈరోజు మనం డిస్కస్ చేసిన 8 లాస్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం. సో మచ్ డిపెండ్స్ ఆన్ యువర్ రెప్యుటేషన్. మన రెప్యుటేషన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దానికోసం పుకార్లైనా ఎలా సృష్టించాలి అని రాబర్ట్ గ్రీన్ బాగా రాశారు. ఇందులో రాబర్ట్ గ్రీన్ రాసిన ఒక కోట్ ఏంటంటే, ఎ సాలిడ్ రెప్యుటేషన్ ఇంక్రీజెస్ యువర్ ప్రెజెన్స్ అండ్ ఎగ్జాజరేట్స్ యువర్ స్ట్రెంగ్త్ వితౌట్ యూ హ్యావింగ్ టు స్పెండ్ మచ్ ఎనర్జీ. ఇట్ కెన్ ఆల్సో క్రియేట్స్ ఎన్ ఆరా అరౌండ్ యూ దట్ విల్ ఇన్స్టిల్ రెస్పెక్ట్ ఈవెన్ ఫియర్. కోట్ అటెన్షన్ ఎట్ ఆల్ కాస్ట్. మన ఇమేజ్ని ఎలా మెయింటైన్ చేయాలి, అందరి అటెన్షన్ మన వైపు ఎలా లాక్కోవాలి అనే విషయాన్ని మనం ఈ లాలో తెలుసుకున్నాం. రాబర్ట్ గ్రీన్ ఏం రాశారంటే, మేక్ యువర్ ఇమేజ్ అన్థ్రెటనింగ్ అండ్ ప్లెజెంట్ వైల్ కీపింగ్ ఇట్ మిస్టీరియస్ టు నాట్ బ్లో యువర్ కవర్. గెట్ అదర్స్ టు డూ ద వర్క్ బట్ ఆల్వేస్ టేక్ ద క్రెడిట్. ఈ లాని మన ఆఫీసుల్లో, పాలిటిక్స్లో ఎలా వాడుతున్నారో మనకు బాగా తెలుసు. దీంట్లో రాబర్ట్ గ్రీన్ ఏం రాశారంటే, ఓన్లీ టార్గెట్ దోస్ బిలో యూ బికాస్ టేకింగ్ క్రెడిట్ ఫ్రమ్ ఎ సుపీరియర్ విల్ నాట్ డూ యూ ఎనీ గుడ్. మేక్ అదర్ పీపుల్ కమ్ టు యూ, యూజ్ బేట్ ఇఫ్ నెససరీ. ఈ స్ట్రాటజీ ద్వారా మనం ఎదుటి మనిషికి కంట్రోల్ ఇచ్చి వాళ్ళని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చో తెలుసుకున్నాం. రాబర్ట్ గ్రీన్ ఏమంటున్నారంటే, ఆల్వేస్ మేక్ ద పర్సన్ ఫీల్ ఇన్ కమాండ్. వన్స్ ద పర్సన్ రికగ్నైజెస్ దట్ హీ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్, ఇట్ విల్ బీ హార్డర్ టు ఫూల్ హిమ్ అగైన్. విన్ త్రూ యాక్షన్స్, నెవర్ త్రూ ఆర్గ్యుమెంట్స్. ఇది మనందరం తప్పకుండా పాటించాల్సిన స్ట్రాటజీ. మనం మాటలతో కాదు, చేతలతో మనం ప్రూవ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. రాబర్ట్ గ్రీన్ ఏమన్నారంటే, ఇఫ్ యూ సక్సీడ్ విత్ జస్ట్ యువర్ యాక్షన్స్, యూ విల్ గెట్ యువర్ పాయింట్ అక్రాస్ వితౌట్ గెట్టింగ్ అదర్స్ అప్సెట్. ఇన్ఫెక్షన్, అవాయిడ్ ద అన్హ్యాపీ అండ్ అన్లక్కీ. ఈ లా ద్వారా మనల్ని బట్టి మన పరిసరాలను బట్టి మన ఎనర్జీ లెవెల్స్ ఎలా మారుతూ ఉంటాయో తెలుసుకున్నాం. ఇక్కడ రాబర్ట్ గ్రీన్ ఏం రాశారంటే, డోంట్ గివ్ యువర్ టైమ్ టు ద రాంగ్ పర్సన్స్, స్టే అవే అండ్ లీవ్ దెమ్ బై దెమ్సెల్వ్స్. లెర్న్ టు కీప్ పీపుల్ డిపెండెంట్ ఆన్ యూ. ఈ లా ద్వారా పొలిటీషియన్స్ మరియు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు మనం వారిపై ఆధారపడేలా ఎలా చేసుకుంటున్నారో తెలుసుకున్నాం. రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే, యూ నీడ్ పీపుల్ డిపెండింగ్ ఆన్ యూ ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇన్ కంట్రోల్. యూజ్ సెలెక్టివ్ హానెస్టీ అండ్ జెనరాసిటీ టు డిజార్మ్ యువర్ విక్టిమ్. ఈ స్ట్రాటజీని ఉపయోగించి నమ్మకంతో మరియు మంచితనంతో ఎలా మనల్ని మోసం చేస్తారో తెలుసుకున్నాం. రాబర్ట్ గ్రీన్ ఇక్కడ ఒక కోట్ రాశారు, By being honest and generous, you can bring down the walls of other people. With it, you can easily distract your victims and do anything you want. ఈ 8 లాస్లో నాకు బాగా నచ్చింది లా నెంబర్ 9, విన్ త్రూ యువర్ యాక్షన్స్, నెవర్ త్రూ ఆర్గ్యుమెంట్స్. మీకు ఏ లా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ లాస్ యూజ్ చేసి మిమ్మల్ని ఎవరైనా యూజ్ చేసుకున్నారా? ఒకసారి ఆలోచించండి. ఇంకెప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకండి.
మీరు కూడా ఈ 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఆ పుస్తకాన్ని కొనుక్కోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్కి మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.